ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు ఆ ఓటుకు నోటు కేసులో మళ్ళీ రేవంత్కు సంబంధించినటువంటి ఫోన్ను, చంద్రబాబు నాయుడు ఫోన్ను ఎవరు ట్యాప్ చేశారంటే మళ్ళీ అప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవితకు సంబంధించినటువంటి వాళ్ళదే ఉంటుంది. ఓటుకు నోటు కేసు ఎందుకు మూలకు పడ్డదంటే అది మళ్ళీ తిరిగి తిరిగి కేసీఆర్ మేడకు చుట్టుకుంటుందేమో. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది తీవ్రమైనటువంటి నేరం. ఆ తీవ్రమైనటువంటి నేరం కాబట్టి ఇక్కడికి రాకుండా ఉండడం కోసం. సో మళ్ళా ఇది తిరిగి ఎక్కడెక్కడ పోతుంది అంటే కేసీఆర్ కుటుంబం పోతుంది. మళ్ళా కేసీఆర్ కుటుంబము ఎర్రబెల్లి దగ్గర రావు లేదా వినోద్ రావు వాళ్ళు వీళ్ళు ఇంకోరో ఉంటే చెప్పలేము. మళ్ళీ కేసీఆర్కు అత్యంత దగ్గరగా ఉండేటువంటి నాయకులే వెళ్తారు. ఇప్పుడు ఈ మధ్యన కరీంనగర్లో ఉన్నటువంటి ఒక మాజీ మంత్రి కూడా ఉన్నాడనేటువంటిది వినబడుతుంది. రూఢిగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కొద్ది రోజుల్లో ఉన్నది. ఎవరెవరిని విచారిస్తున్నారో కాసేపు అయితే తెలిసినప్పుడు తెలుస్తుంది. సో ఈ కేసులన్నీ ఎక్కడ పోతాయంటే మళ్ళీ తిరిగి ఇటు కేసీఆర్ కుటుంబం నుంచి మళ్ళా వీళ్ళ ఈ 5 ఈ ప్రభాకర్ రావు వీళ్ళు ఎట్లాగూ ఇరుకుతారు, అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు జైలు పోవాల్సిందే. పాపం వీళ్ళు చేయబట్టి ఎన్ని కుటుంబాలు నాశనమైనటువంటి చూడాలి. కేసీఆర్ కుటుంబం మొత్తం, ఈ కుటుంబంలో కొంత టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వీళ్ళ ఒకరిద్దరు వాళ్ళు కూడా ఉండొచ్చు. తర్వాత ఈ కేసులోనే మళ్ళా రేవంత్ రెడ్డి అదేవిధంగా వీళ్ళ ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి విషయం బయటకు వస్తుంది. మళ్ళా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి విషయం వస్తుంది. మళ్ళా ఇవన్నీ ఒకటి చుట్టూ ఒకటి ఇట్లా ఏదో సర్కిల్ ఉంటుంది చూసారా, ఎక్కడ పుట్టిరో అక్కడికే పోతుందని ఇక్కడనే తిరుగుతాయి. ఇటు కేసీఆర్ చుట్టూ, ఇటు రేవంత్ చుట్టూ, మళ్ళీ ఎమ్మెల్యేల కొనుగోలు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఈ ప్రభాకర్ రాధాకిషన్ రావు, మళ్ళీ ఇటు వస్తాయి. మళ్ళా కేసీఆర్ కుటుంబం వస్తుంది. మళ్ళీ ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, మునుగోడు ఉప ఎన్నికలో కూడా మునుగోడు అంటే భారతీయ జనతా పార్టీ విషయాన్ని ఇక్కడ మాట్లాడాలి. దీనికి సంబంధించి కేసు ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంత జరుగుతుంటే బీజేపీ నాయకులు ఎక్కడ మాట్లాడతలేరు. టీఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడలేని సిచ్యువేషన్. అధికారంలో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి విషయం బయటకు వస్తుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉండి మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సినటువంటి సిచ్యువేషను. ఏ మునుగోడు ఉప ఎన్నిక అయితే భారతీయ జనతా పార్టీని అధపాతాళానికి నెట్టేసిందో, ఏ మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక బీజేపీలో చిచ్చురేపిందో, ఏ మునుగోడు ఉప ఎన్నిక ద్వారా ఏకంగా బిఎల్ సంతోష్ జీ లాంటి వాళ్ళపైన కేసులు నమోదు చేసేటువంటి స్థితికి దిగజారినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం బయటపడిందో, భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఈ డిమాండ్ కూడా చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ మేము విచారణ చేస్తున్నాం అని చెప్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు మేమేం మాట్లాడలేము, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, బయటికి వెళ్తే అప్పుడు చూస్తామనేటువంటి దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి పార్టీ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెడతారు కానీ ఏమైనా మాట్లాడతారేమో అని ఎదురు చూసినా నేను. బీజేపీ నాయకులు ఏమైనా మాట్లాడతారేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఎందుకంటే అసలు విషయము మునుగోడులో ఓడిపోవడానికి కారణం కూడా ఈ ట్యాపింగే. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన పైసలే పట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు అప్పుడు బీజేపీలో ఉన్నారు, వాళ్ళు పంపించినటువంటి డబ్బులే పట్టుకున్నారు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ జీ అనేటువంటి వ్యక్తి పైన కేసు పోయేంత దూరం వస్తే ఆ ఎమ్మెల్యేల కొనుగోలులో డబ్బులు దొరికినాయంటే ఇప్పటిదాకా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ సర్కారు అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసుల మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? డబ్బులు దొరికినాయి, ఎమ్మెల్యేలను కొనడానికో 2 స్వామీజీలు వచ్చారని చెప్పినటువంటి పోలీస్ అధికారులు ఇప్పటిదాకా ఆ పైసలు ఎందుకు చూపెట్టలేకపోయినరు? ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటిదాకా ఆ పైసలు ఎందుకు చూపెట్టలేదు. సో ఆ దానిపైన కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ప్రశ్నిస్తలేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నిజానికి దేశ భద్రత, నక్సలైట్లు, లేకపోతే పెద్ద వందల కొద్ది అత్యాచారాలు, హత్యలు చేసేటువంటి పెద్ద రౌడీ షీటర్లు, లేకపోతే నక్సలైట్లు, నరహంతక ముఠాలు వాళ్ళందరి కోసము వాడాల్సినటువంటి దాన్ని ఇట్లాంటి దానికి వాడితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు చేతులు కట్టుకొని ఇప్పటిదాకా చూస్తున్నారు. కనీసం దీని గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ లేదు. దీనంతా సిబిఐకి ఇవ్వడమో వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? దీంట్లో లావాదేవీలు మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా లావాదేవీలు ఒకరికొకరు ఏవో లావాదేవీలు జరిగితేనే కదా ఇదంతా చేస్తారు.
దీనిపైన కేసు కూడా నమోదైంది. ఈడీ కేసు నమోదైన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావచ్చు. కానీ బీజేపీ నాయకులు ఇప్పటిదాకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐకి కానీ కోర్టులో కేసు వేయడం కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు వేయడం లేదు? మళ్ళీ బీజేపీ పైన అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బీజేపీ నాయకులకు తెలియక చేస్తలేరా, మాకెందుకు లేని పట్టింప, లేకపోతే కనీసం ఇంత ఆలోచించేటువంటి అవగాహన లేదా, లేదంటే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్తో మీకున్నటువంటి లోపాయకార ఒప్పందం ఏమైనా ఉందా, లేదంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్తో మీకు ఏమైనా లోపాయకార ఒప్పందం ఉందా? లీడ్ చేయాల్సినటువంటిది భారతీయ జనతా పార్టీ కదా. లీడ్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే ఒక్కసారి కేసు నమోదైందో ఆ కేసును పట్టుకొని ఈడీకి సిబిఐకి రాసి సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేయాల్సినటువంటిది భారతీయ జనతా పార్టీ. మునుగోడులో భారతీయ జనతా పార్టీ సర్వనాశనం కావడానికి మునుగోడు ఉప ఎన్నికలో వీళ్ళు వాడుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి విషయము భారతీయ జనతా పార్టీకి తెలుసు. భారతీయ జనతా పార్టీ అత్యంత ముఖ్య నాయకుడు సంతోష్ జీ మీద కేసు పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఇదే. అప్పుడున్నటువంటి దాంట్లో ఎంతమంది బీజేపీ నాయకులపైన ఇప్పుడు సంతోష్ జీకి ఆయనకు సంబంధించినటువంటి ఎవరు బిఎల్ సంతోష్కు సంబంధించినటువంటి ఫోన్ కూడా ట్యాప్ అయిందా లేదా, లేదంటే బీజేపీ నాయకులకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల కేసులో ఎంతమంది వాటికి నమోదైనాయి? అదే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టి దొరికించుకున్నారనేటువంటి విషయం తెలుసు. ఆ రోజే అది జరగకపోయి ఉంటే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది. మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలిస్తే తెలంగాణలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ అంతా బీజేపీలో చేరుతా అనుకున్నటువంటి సందర్భం నుంచి బీజేపీ ఇవాళ పెద్ద సున్నాగా మారిపోవడానికి కారణం ఎవరు అంటే ఈ మునుగోడు ఉప ఎన్నిక. ఆ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు మీకు ఎన్డీఏలో చేరిండు కాబట్టి మీకు మిత్రుడా? నిజానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఓటుకు నోటు కేసు పైన కూడా ఎందుకు విచారణ చేయడం లేదు? దానిపైన బీజేపీ ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు పోరాటం చేయడం లేదు? మీకు రేవంత్ రెడ్డితోటి ఏమైనా చీకటి ఒప్పందం ఉందా, చంద్రబాబు నాయుడు తోటి డైరెక్ట్ ఒప్పందం ఉందా అనేటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి ఉత్పన్నమవుతాయి. భారతీయ జనతా పార్టీ ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోవడం లేదు అనేటువంటిది కదా ఇప్పుడు వస్తున్నటువంటి సమస్య. అయితే ఇది ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి దూరము ఎక్కడెక్కడ పోతుందంటే ఇక్కడ మొదలైనటువంటిది తిరిగి 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 ఇటు కేసీఆర్ను, అటు రేవంత్ రెడ్డిని, అటు కేసీఆర్ కుటుంబాన్ని ముగ్గురిని లోపలికి తీసుకెళ్లేటువంటి అంశాలు అవకాశాలు ఉన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి అంశం. దీన్ని మాత్రం వీళ్ళు పట్టించుకోవడం లేదు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడా మాట్లాడడం లేదు అనేటువంటిది చూడాల్సినటువంటి కేసు. ఇది ఓటుకు నెట్కు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు. మరి ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు దీంట్లో ఇరుక్కుపోతారు, ఎంతమంది లోపలి పోతారు, ఎంతమంది కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అనేటువంటిది ఒక్కటి చూడాలి దీనికి సంబంధించినటువంటి అంశము.